టీడీపీకి ఇప్పుడు మైనార్టీల భయం పట్టుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతారేమో అన్న భయం అయితే ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పొత్తు కారణంగా దాదాపు 30 సీట్లు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడినట్టే అన్న ఒక అభిప్రాయం కూడా చాలా విస్తృతంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి కూడా ఈ విషయం అర్థమైనట్టుగానే ఉంది. ఈ మధ్య ఆయన పదే పదే ముస్లింలు అర్థం చేసుకోండి, బీజేపీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి అంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కొత్త హామీలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం వరకు మాత్రం ఆయన నాలుక ఎముకలేని నాలుకలాగే పనిచేస్తూ ఉంటుంది. కానీ వాటి అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన చేతి వెనుక చాలా గట్టిది, అంత ఈజీగా ఏమీ అమలు చేయరు. చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అని ఈ డిక్లరేషన్లో చెప్పవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారు, ఇప్పుడు టికెట్ల కేటాయింపులో తన చేతిలోనే తన పరిధిలోనే విషయం ఉన్నప్పటికీ కూడా మైనార్టీలకు టికెట్ల విషయంలో ఎలా వ్యవహరించారు అన్నది ఒకసారి పరిశీలన చేయాల్సిన అంశం అయితే ఉంది. 2018 ఆగస్టులో గుంటూరులో చంద్రబాబు నాయుడు నారా హమారా టీడీపీ హమారా అని ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆ సభలో 8 మంది ముస్లిం మైనార్టీ యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. మాకు ఇవన్నీ చేయండి అంటూ డిమాండ్ చేస్తూ జస్ట్ ప్లకార్డులు మాత్రమే పట్టుకొని నినాదాలు చేశారు. దాంతో వెంటనే వారిని అజ్ఞాతంలోనికి తీసుకెళ్లారు పోలీసులు. చివరకు ప్రజా సంఘాలు ఆందోళన చేసే వరకు వారి అరెస్టును కూడా చూపెట్టలేదు. అరెస్టు చేశారు, ఆ తర్వాత కేసులు పెట్టారు. ఆ కేసులు ఏమైనా మామూలు కేసులు అంటే ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారు. దేశద్రోహం కేసులు పెట్టేసిన వ్యవహారం కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్లో తొలి 4.5 ఏళ్ల పాటు ఒక్క ముస్లింకి కూడా మంత్రి పదవి లేదు. జస్ట్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే ఎన్ఎండి ఫరూక్కి మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాగానే మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఒక ముస్లింకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఈ 5 ఏళ్ల పాటు కొనసాగిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత 4 ఎమ్మెల్సీలు చేశారు ముస్లింలని. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా కూడా ముస్లింలకే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ టికెట్ల కేటాయింపులో కూడా ఈ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ కూటమి కేవలం 3 సీట్లు మాత్రమే ముస్లింలకు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి ఏకంగా 7 సీట్లు ముస్లింలకు కేటాయించారు. 12 కార్పొరేషన్ చైర్మన్ల పదవి ముస్లింలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆలీని నియమించారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా కూడా ఒక ముస్లిం వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఈ స్థాయిలో ఎవరికి ముస్లింలకు పదవులు దక్కిన వ్యవహారం కూడా లేదు. కర్నూలు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. అదే స్థానంలో మరో ముస్లిం అయిన ఇంతియాజ్కు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. దాంతోపాటు హఫీజ్ ఖాన్కి రాజ్యసభకు పంపిస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఒక ముస్లింకి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవహారంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వివాదం మొదలైంది. అక్కడ సీటు మార్చాల్సిందే, అతడికి ఇవ్వకూడదు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేసినప్పటికీ, నేను పార్టీ వీడి వెళ్ళిపోతానని బెదిరించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అక్కడ ముస్లిం మైనార్టీకే టికెట్ ఇచ్చారు. చివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వదిలేసే వెళ్ళిపోయారు. అంత గట్టిగానే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. ముస్లింల్లో మరో భయం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు కూటమిగా ఉంది. బీజేపీనే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఆడిస్తోంది అన్న ఒక అభిప్రాయం కూడా విస్తృతంగా ఉంది. బలవంతంగా చంద్రబాబు నాయుడుతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది కూడా బీజేపీనే అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. 2023లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ను బీజేపీ ప్రభుత్వం ఎత్తివేసింది. అమిత్ షా కూడా సమర్థించుకున్నారు, మా విధానం ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం, ముస్లిం రిజర్వేషన్కు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో కలిసిపోయారు. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఏపీలో కూడా రేపు ప్రొద్దున చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వస్తే, ఈ కూటమి అధికారంలోనికి వస్తే ఈ ముస్లిం రిజర్వేషన్ల పైన కూడా ఒత్తిడి పడుతుందా అన్న అభిప్రాయం కూడా, భయం కూడా ముస్లింలో ఉంది. ఇక చంద్రబాబు నాయుడు ముస్లింల కోసం తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు నిధులు ఖర్చు చేశారో అన్న డేటా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా ఈ 5 ఏళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం, ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 24,304 కోట్ల రూపాయలు కేటాయించింది. 24,304 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు తన మొత్తం 5 ఏళ్ల కాలంలో ముస్లింల కోసం ఖర్చు పెట్టిన మొత్తం ఎంత అంటే కేవలం 2,665 కోట్లు మాత్రమే. ఎక్కడ 24,304 కోట్లు, ఎక్కడ 2,665 కోట్లు. దీన్ని బట్టి కూడా, ఈ గణాంకాన్ని బట్టి కూడా
చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు చేసిన దానిలో కనీస స్థాయిలో కూడా చేయలేకపోయారు అన్నది ఈ గణాంకాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు ఇదివరకు కూడా పాలన చేశారు, కానీ ఎప్పుడు కూడా పదవుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఇచ్చినంత ప్రాధాన్యత అయితే ఇవ్వలేదు అన్నది కూడా స్పష్టంగానే గణాంకాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి విపరీతంగా మైనారిటీ డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ కూడా వాటిని ఎంతవరకు వీళ్ళు విశ్వసిస్తారు అన్నదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.